అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇడ్లీ దోశ వడల్లోకి సింపుల్గా చేసుకునే పల్లీ చట్నీ రెసిపీ చూపిస్తాను. మనకి హోటల్లో కంటే ఎక్కువ రుచిగా వస్తుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి కూడా నచ్చుతుంది ఇలా చేసి పెడితే. లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక గుప్పెడు వరకు మనకు కావాల్సిన క్వాంటిటీలో పల్లీలు వేసుకోవాలి. ఆ పల్లీలకు తగ్గట్టుగా స్పైసీ కోసం పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సిమ్ ఫ్లేమ్లో మాత్రమే పల్లీలని వేయించుకోవాలి. మనం ఏవైనా వేయించుకున్నప్పుడు సిమ్ ఫ్లేమ్లో వేయించుకుంటేనే లోపల వరకు ఈవెన్గా వేగిపోతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా పల్లీలని రంగు మారే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ చట్నీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇవి వేసేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వెల్లుల్లి వేయలేదు. వెల్లుల్లి వేస్తే అదే స్మెల్ వస్తుందండి, పిల్లలు తినడానికి ఇష్టపడరు, కాబట్టి నేను వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే వాటర్ వేసుకొని ఇలా పల్చగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మెత్తగా మెదుగుతుందండి ఇలా చేయడం వల్ల. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపు కోసం స్టవ్ మీద ఏదైనా పోపు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవి కొంచెం వేగాక ఒక 2 ఎండుమిర్చి, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపును వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయాక ఇందులోకి ఫైనల్గా కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది, డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇలా ఇంగువ కూడా వేసేసుకున్నాక ఒక్కసారి జస్ట్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకొని కలుపుకోవాలి. ఇడ్లీ, దోశ, వడ ఇందులోకైనా చాలా బాగుంటుంది. చట్నీ కోసమైనా తింటారు, అంత టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.